ఫ్యామిలీ మ్యాన్ కష్టాలంటే ఇలానే ఉంటాయి. సర్ఫ్, పాల ప్యాకెట్లు, పిల్లోడికి పాల పౌడర్. ఉమ్, ఉమ్. చాలా ఎర్లీగా లేచా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని వెళ్ళి ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చాను. ఆఫీస్ టైం కాకుండా అయ్యాలి. ఇప్పుడు హెల్మెట్ ఇవన్నీ లోపల పెట్టుకోవాలి. ఆఫీస్ 9ంటికి అయితే ఓపుకుంటూ 10:30కి వచ్చాను ఆఫీస్కి. పెట్టకుండా ఎందుకుంటారు? అలాంటి పనులు చేస్తేనే పెడతారు. ట్రాఫిక్ జామ్లో వెయిట్ పెట్టినట్టు ఊరుకుంటారు. మొత్తానికి అయితే ఆఫీస్లోకి అయితే వచ్చాం. ఇదే సిస్టమ్. నేను ఎడిటింగ్ చేస్తాను. ఎడిటింగ్ వర్క్స్ మూవీకి, అలాగే ప్రోగ్రామ్స్కి, అలాగే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్కి. ఆఫీస్లో అయితే ఆఫీస్ వర్క్స్ అన్నీ చేస్తూ ఉంటాం. ఆఫ్లైన్లో ఇంటి దగ్గర అయితే ఎడిటింగ్ వర్క్స్, షార్ట్ ఫిల్మ్స్ కానీ, రీల్స్ కానీ, షార్ట్స్ కానీ అన్నీ చేస్తూ ఉంటాం. ఎక్కువ ఎక్కువ నేను చేసేది అంతా కూడా ఫైనల్ కట్ ప్రోలోనే చేస్తాను. ఎడిటింగ్ అంతా ఎందుకంటే నాకు ఈజీగా ఉంటుంది. ప్లస్ క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. అది ఒక్కొక్కరు ఇష్టం, బట్ నాకు ఇదంటే చాలా ఇష్టం. దీని మీద వర్క్ కూడా చాలా స్పీడ్గా అవుతుంది. అట్ ది సేమ్ టైం ప్రొడక్టివిటీ అనేది కూడా చాలా బాగుంటుంది. అవుట్పుట్ అనేది కొంచెం జలుబు చేసింది, బాగా గొంతంతా కూడా ఒకలాగా అయిపోయింది. ఏమనుకోవద్దు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈరోజు. అసలు ఎలా ఉంటుంది ఏంటి ఆ వ్లాగ్ ఒకసారి తీద్దాం, ఎలా ఉంటుంది వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అని అనిపించింది. చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి వచ్చాను. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని మొత్తం క్లియర్ చేసుకొని మళ్ళీ ఇప్పుడే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాను అనమాట. హోప్ మీ అందరికి కూడా వ్లాగ్స్ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఈరోజునే కాదు, వేరే వేరే టాపిక్స్ గురించి వేరే వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాం. మనం డిస్కస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. కామెంట్స్లో కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడితే, ఇంకా కొత్త కొత్త టాపిక్స్ సజెస్ట్ చేస్తే వాటి గురించి కూడా మాట్లాడతాం. ఇప్పటికైతే ఇంతే వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.